शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విశేషమైనటువంటి ప్రేమ భావన కలిగినటువంటి కారణం చేత కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి విధానమునకు పూజ అని పేరు. ఈ పూజ అనేటటువంటి ప్రక్రియ యందు ప్రేమ భావన అనేటటువంటిది ప్రధానము అని నేను మీతో మనవి చేశాను. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. ఇప్పుడు పూజ కృతజ్ఞతావిష్కారము అని అంటే కృతజ్ఞతను ఆవిష్కరించేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఒకరి మీద చాలా ప్రేమ భావన పెంచుకున్నాను, వారు నాకు ఎంతో ఉపకారం చేసినవారు, వారు మహాత్ములు అని నాకు ఒక భావన ఉన్నది. వారు మా ఇంటికి వస్తానన్నారు. ఏమయ్యా కోటేశ్వరరావు, రేపు ఉదయం 8 గంటలకి మీ ఇంటికి వస్తాను అన్నారు. 8 గంటలకి మీ ఇంటికి వస్తాను అంటే నేను 8 గంటలకే సిద్ధంగా ఉంటానా ఉండనా? వద్దాం అనుకున్నాను వేరు, వస్తానని చెప్పడం వేరు. రెండింటికి మధ్య మహాసముద్రం ఉంటుంది. ఇప్పుడు ఎవరిని మాత్రం రానివ్వద్దు, నేను ఎవరితో మాట్లాడను, ఆయనతో మాట్లాడి పంపించాలి అని గౌరవం చూపిస్తారా? చూపించరా? చూపించి ఆయన వస్తూ ఉంటేనే మీరు గబగబా వీధిలోకి వెళ్ళి అయ్యా రండి 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 అని స్వాగతం పలుకుతారా? మీ ఇంటికి ఒక మహనీయుడో మీ గురువు గారో పెద్దలో వస్తే, మీ పెద్దనాన్నగారో మీ తాతగారో ఇంటికి వచ్చారనుకోండి, మీరు గబగబా వెళ్ళి మా వంశకర్త మహానుభావుడు మా తాతగారు పెద్దవారు అంత గౌరవనీయులని ఎదురెళ్ళి ప్రహ్లాదుడు వస్తుంటే బలిచక్రవర్తి సంతోషించినట్టు మీరు స్వాగతం పలికి ఆయన కాళ్ళు కడుగుతున్నారా? కడగట్లేదా? కడిగి చేతులు చాపండి తాతగారు అని చేతుల మీద నీళ్లు పోసి చేతులు తుడుస్తున్నారా లేదా? తాతగారు ఎంత బలైపోయి వచ్చారో స్నానం చేయండి తాతయ్య గారు అని మీరు పట్టుకెళ్ళి స్వయంగా నీళ్లు పెట్టి ఓసారి చేయి పెట్టి చూసి తురిపి గోరువెచ్చగానే ఉన్నాయి వేడిగా లేవు అని చెప్పి తాతగారు తుడుచుకోవడానికి తువ్వాలు ఒకటక్కడ పెట్టి, తాతగారు స్నానం చేసి వచ్చిన తర్వాత కట్టుకోవడానికి ఓ పంచెల చాపు సిద్ధంగా పెట్టి, మీరు తాతగారి స్నానానికి అన్నీ సిద్ధం చేసి ఆయన బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ పంచెల చాపు ఇవ్వడానికి నిలబడుతున్నారా? నిలబట్టాలేదా? ఇవన్నీ ఎందుకు అలా అవతల వారి అవసరాన్ని ముందే మీరు గమనిస్తున్నారు? ప్రేమ భావన చేత. అలా చేయడం వల్ల మీకేమొస్తుంది అంటే ఒక గొప్ప తృప్తి. మా వంశానికి అంతటికీ పెద్దవారు, మా తండ్రి గారు, మా ఇంట్లో పెద్దవారు ఆయనే, మహాకీర్తివంతుడు, సాత్విక పురుషుడు. మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఆయన సంపాదించి ఇచ్చింది. నేను పుట్టడానికి మూలం మా తండ్రి, మా తండ్రికి మూలం మా తాత, ఆయనని గౌరవించవద్దు అని మీరు ప్రేమ పొంగితే ఇన్ని చేస్తున్నారు. ప్రేమ పొంగితే భగవంతుడి విషయంలో ఇదే చేస్తారు పూజలో. అదే పూజ. పూజలో ఏం చేస్తారు? పురుష సూక్తంలోంచో స్త్రీ సూక్తంలోంచో రెండింటితో కలిపో మంత్రం చెప్తారు. మంత్రం చెప్పి ఏమంటారు? ఆవాహయామి. ఎలా వస్తున్నారని మీరు ఊహించుకుంటారో, తాతగారు వస్తున్నారు, మా తాతగారు ఇలా ఉంటారు, మా తాతగారు ప్రయాణంలో ఏదో చాలా సన్నంచు పంచి కట్టుకుంటూ ఉంటారు, పెద్ద అంచు పంచి కట్టుకోరు, మా తాతగారు ఇలాంటి చెప్పులు వేసుకుంటారు, ఇలా వస్తుంటారు, తాతగారు రాత్రంతా ప్రయాణం చేసి బడలిపోయి ఉంటారు అని మీరు ఎలా ఊహించుకుంటున్నారో భగవంతుడి రూపాన్ని కూడా మీరు ఒక ఊహ చేస్తారు. నిజానికి ఆయనకంటూ ఏ రూపం ఉండదు. ఆయన చిత్స్వరూపుడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన వ్యాపకత్వం ఈశ్వర లక్షణం అసలు. అందుకే విష్ణువు యొక్క మొదటి నామం ఏమి అంటే విశ్వం. అయిపోయింది అసలు. విష్ణు సహస్రనామ స్తోత్రం అక్కడతోటే అయిపోయింది. విశ్వం విష్ణు, విష్ణు విశ్వం, అదే సుఖబ్రహ్మ అంటాడు భాగవతంలో. మిగిలినవన్నీ నిజానికి వ్యాఖ్యానాలు ఆ నామానికి. అలాగే శివ మంగళప్రదుడు, సమస్త శుభములకు కారణమైన వాడెవరో ఆయనే. ఆ తర్వాత మీరు ఇంకెన్ని పేర్లు చెప్పండి అంతే. భగవంతుణ్ణి ఒక రూపంతో మీరు ఊహ చేశారు. మీరు విష్ణువు అని ఊహ చేయండి, శివుడు అని ఊహ చేయండి, ఆ శివుడి మూర్తులలోనే నటరాజు అని ఊహ చేయండి, భిక్షాటనమూర్తి అని ఊహ చేయండి, లేదు శివలింగము అని ఊహ చేయండి. ఆ విష్ణువునే వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, పరశురాముడు అనండి, దత్తాత్రేయుడు అనండి, మీ ఇష్టం. ఏదో ఒక రూపంలో మీరు ఊహ చేశారు. మీరు ఏ రూపంలో ఊహ చేశారో ఆ రూపంలో రావడం ఆయన లక్షణం. నిజానికి ఆయనకంటూ ఏ రూపం లేదు, ఏ పేరు లేదు. అది భగవంతుని యొక్క విశేషం. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఒక చెరువుకి 4 ఒడ్లు ఉంటాయి. యువతల వైపు నుంచి ఒకడు దిగి నీళ్లు తాగుతున్నాడు, ఆక్వా తాగానన్నాడు. అవతల నుంచి ఒకడు దిగి వాటర్ తాగానన్నాడు. యువతల నుంచి ఒకడు తాగి పానీ తాగానన్నాడు. ఇటు నుంచి ఒకడు తాగి జలం తాగానన్నాడు.
ఇంకొకడు ఏమీ అనకుండా ఈశాన్యం నుంచి దిగి తాగాడు. వాడు ఏ పేరు పెట్టలేదని దాహం తీర్చడం మానేస్తుందా? మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే మాత్రం దాహం తీర్చడంలో మార్పులు ఉంటాయా? నీటి లక్షణం దాహం తీర్చడం, భగవంతుడి లక్షణం మన ఆర్తిని తీర్చడం అంతే తప్ప నిజానికి భగవంతుడికి పేరు ఎందుకు వస్తుందంటే గుణావిష్కారం వల్ల వస్తుంది. అయినప్పుడు మీరు ఒక రూపాన్ని భావన చెయ్యడమే ధ్యానం చెయ్యడం. అందుకే ధ్యానం అంటారు. ప్రతి పూజలో కూడా మీరు ఏ పూజ చేయండి ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇదిగో నేను ఇలా ధ్యానం చేస్తున్నాను, ఆయన ఇలా ఉన్నాడని ఊహ చేస్తున్నాను. ఆ ఊహ మనసుకు సంబంధించినది. అసలు అక్కడ మనసు నిలబడలేదనుకోండి, మీకెప్పుడు ఏం గుర్తుంటుందో తెలుసా? నా వైపు నుండి నేను ఇది చేశానని గుర్తుంటుంది, కానీ ఆయన నీకు చేసింది నీకు గుర్తుండదు. భగవంతుని దగ్గర కృతజ్ఞతాభావముతో ప్రేమభావంతో నిండిపోయింది కాబట్టి ఒక రూపాన్ని చూస్తావు. ఓ శివలింగం దగ్గర నిలబడ్డావు, ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురద్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తూకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంద్యపం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి శివలింగం నీ చేతిలో చిక్కడానికి వీలుగా తగ్గిపోయి సంకోచింపబడి అలా నిలబడిందని భావన చేశావు. బ్రహ్మాండ వ్యాప్తదేహ, ఆయనే లింగస్వరూపమయ్యాడు, అరూపరూపి అయి నిలబడ్డాడని భావన చేశావు. రాముడు ఏదో ధ్యాన శ్లోకం చెప్పావు, అమ్మవారు ఓ ధ్యాన శ్లోకం చెప్పావు. ఇలా ఉంటుంది. ఒక ఊహ చేస్తావు. అది ఇక్కడ నువ్వు కుంచెపెట్టి గీసుకున్నది. ఆ గీసుకున్నదేదో అది ధ్యానం. ముందు మనసు నిలబెట్టడానికి ప్రయత్నం చేశావు. మనసు దేని మీద ఆధారపడుతుంది? ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి వేగంగా తీశారనుకోండి మనసు వేగంగా కదిలిపోతుంది. అందుకే కోపం వచ్చిందనుకోండి ఊపిరి వేగంగా తీసేస్తాడు, చంచలమైపోయి ఉంటుంది, మనసు నిలబడదు, నిగ్రహించుకోలేడు, మాట అదుపు తప్పిపోతుంది. సత్వగుణంతో ఉన్నాడు, ఊపిరి నియంత్రిస్తే తప్ప మీరు చెప్పిన మాట మనసు వినదు. ఈ రూపాన్ని చూడు అని ధ్యాన శ్లోకం చెప్తే మనసు చూడాలి అంటే ఊపిరిని నియంత్రిస్తారు. అందుకని ముందు ప్రాణాయామం. పూజలో ప్రాణాయామం చేయంటే ముక్కు పట్టుకో అని చెప్పకూడదు. ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం కాదు. ఒక రంధ్రములోంచి ఊపిరి మెల్లగా తీసి రెండవ రంధ్రములోంచి ఊపిరిని మెల్లగా వదిలి ఎందులోంచి వదిలావో అందులోంచి తీసి మళ్ళీ రెండవ రంధ్రములోంచి విడిచిపెడుతూ ఊపిరిని నియంత్రిస్తే ఆ నియంత్రింపబడిన ఊపిరి చేత మనసు నియంత్రింపబడి నువ్వేం చెప్తే దాన్ని మనసు చేస్తూ ఉంటుంది. అక్కడ అలా చేస్తేనే పూజ. మీరు బాగా పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే పూజ యందు 3 సరళ రేఖలో పడితేనే ఈశ్వరుడు ఉపచారము అంటాడు, లేకపోతే దాన్ని ఉపచారం అనరు. ఏదో నోరు చెప్తూ ఉంటుంది, చెయ్యి చేస్తూ ఉంటుంది, మనసు భావన చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక మూర్తి ఉంటుంది. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంది నోరు, చెయ్యి ఏ తమలపాకుతోటో దర్భకూర్చెతోటో ఉద్ధరణితోటో నీళ్లు తీసి ఇలా చల్లేసింది. ఈశ్వరుడు అన్నాడు నేను స్వీకరించను, ఇది పూజ కాదు అంటాడు ఆయన. ఆయన ఒప్పుకోడు. నేను చెప్పట్లా, గీతాచార్యుడు చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి. భక్తి అంటే 3 సరళ రేఖలో పడుట. తమలపాకు లాకుపచ్చ, సొన్నము తెలుపు, వక్క నలుపు, 3 కలిపి నవిలితే నోరు ఎరుపు. అలా భక్తి వాచిక కాయిక మానసిక కైంకర్యములు ఏకమగుట. ఈ 3 ఒక సరళ రేఖలో పడాలి. ఈ 3 సరళ రేఖలో పడాలంటే 2 మీ చేతిలో ఉంటాయి. నోటితో చెప్పచ్చు, చేతితో చెయ్యొచ్చు. మనసుని నియంత్రించి మీరు అక్కడ పెట్టలేరు. మనసు నిలబడదు, అది వెళ్ళిపోతుంది, అక్కడ పోతుంది పూజ. అందుకే చాలా పూజలు ఈశ్వరుడు అంగీకరించేవి కావు. ఆయన తీసుకోడు. ఎందుకు తీసుకోడంటే ఈ మొత్తం పూజలో నీ మనసు ఎక్కడా నిలబడలా. అందుకని దాన్ని ఏమంటాడంటే ఈశ్వరుడు వైపు నుంచి తంతు అంటాడు. పూజలా నటన తప్పది, పూజ కాదు. నేను ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం వేసుకున్నాను అనుకోండి, నేను వాల్మీకి మహర్షి వేషం వేశాను అనుకోండి కాసేపు. నిజమా? నేను వాల్మీకి మహర్షినే? కాసేపు వేశాను వేషం, 1 గంట ఉంచుకుంటాను, 2 గంటలు ఉంచుకుంటాను, తర్వాత తీసేస్తాను అలంకారం. తీసేసిన తర్వాత నేను కోటేశ్వరరావుని. కాసేపు పూజ చేసిన వాడి వేషం కట్టాను కాబట్టి తంతు. కానీ నిజంగా పూజ చేస్తే
మనసు ప్రధానం. ఈశ్వరుడు అంటాడు ఈ రెండూ నాకు ప్రధానములు కావు. ఎందుకు కావంటే ఆ చెయ్యి నేనిచ్చిందే, దాని కదలికలు నేనిచ్చిందే, పదార్థము నేనిచ్చినది. ఒక్క చామంతి పువ్వు నువ్వు పూయించు, ఒక్క మారేడు గల నువ్వు కాయించు, ఒక్క అరటిపండు నువ్వు పండించు. నేను చెప్తే అరటి చెట్టు అరటిపండు పండుతుంది. అరటి చెట్టు కుంకుడు చెట్టు పక్కన పెడితే కుంకుడుకాయ చేదుగానే ఉంటుంది, అరటిపండు తీగానే ఉంటుంది. అది నా శాసనం, అంటే ఈశ్వర శాసనం. నీ గొప్ప కాదు. నీ గొప్ప నీ మనసు నేనంటున్నది ఉన్నదే, నాది నాదని, దాన్ని నా యందు పెట్టు. మయ్యేవ మన ఆధిష్ట, నా యందు నీ మనసు ఉంచు, ఒప్పుకుంటాను. కానీ దానికి ఒక తమాషా ఉంటుంది. దానికి రెండు గొప్ప శక్తులు ఉంటాయి. ఒకటి యాంత్రీకరణము, రెండు అపరిమిత వేగము. ఈ రెండు మనసుకున్న గొప్ప శక్తులు. యాంత్రీకరణము అంటే ఇది ఇలా చేసేయి అని అప్పచెప్పి వెళ్ళిపోతుంది. అది ఓం నిధనపతయే నమః అన్నాను అనుకోండి, ఓం నిధనపతాంతికాయ నమః వరకు ఉంటుంది. ఉండి నీకు మిగిలిన వచ్చు కదా చెప్పు అంటుంది. నీకు ఆ పళ్ళెంలో పెట్టిన దళాలు తీసి ఇలా వేస్తున్నట్టు. ఇది ఎక్కడికి పోతుంది అంటే, మళ్ళీ నేను ఫలానా తేదీన తిరిగి కాకినాడ వెళ్ళాలి కదా, కాకినాడ వెళ్ళిన తర్వాత నేను ఆ పని ఎలా చెయ్యాలి, ఆ పని చేయాలంటే వాడి అవసరం ఉంది కదా, వాడిని ఎలా పట్టుకోవాలి, వాడు దొరుకుతాడా నాకు, అక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దానికి అపారమైన వేగం ఇక్కడ వదిలి అక్కడ పోయింది. యాంత్రీకరణ చేతికి అప్పచెప్పేసింది. ఇక్కడ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, పాలు పోయడానికి వచ్చినవాడు గొప్ప పూజ చేస్తున్నాడు అనుకుంటాడు. వీడు చేస్తున్నది తంతు. మనసేది అసలు ఓం నిధనపతయే నమః అన్న మాటకు అర్థం లోపల ఏ భావన చేస్తోంది? పోనీ నామాలు వదిలేయండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, దేనికి ఇస్తున్నావు అర్ఘ్యం? అర్ఘ్యం అంటే ఏమిటి అసలు? హస్తయోహో ఎవరి చేతుల మీద పోస్తున్నావు? ఆ చేతులు ఎలా ఉన్నాయి, ఎక్కడ పోస్తున్నావు? ఉద్ధరణితో ఇలా అంటే అయిపోయిందా? తమలపాకు చివరతో నీకు పోస్తే ఒప్పుకుంటావా? మరి ఏం అర్ఘ్యం ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు అర్ఘ్యం? ఎక్కడ ఇస్తున్నావు? ఏ భావనతో ఇస్తున్నావు? ఏది ఆ మనస్సు ఎక్కడ నిలబడింది? ఈశ్వరుడు అంటాడు, ఆయన కూడా లెక్కెట్టుకుంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, బాగున్నావు, నోటితో చేత్తో తమలపాకు ముచికితో విసిరావు, బాగుంది. మనసేది సున్నా తంతు. ఆఖరికి వీడు మంత్రపుష్పం చెప్పి వెళ్ళిపోతాడు, ఆయన సున్నెట్టి తంతు అని చెప్తాడు. కాబట్టి పూజ నిజంగా నీకు కృతజ్ఞత ఉన్నది, నీకు ఉపకారం చేసిన వాడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, ఎంత ప్రేమ ఒలకబోసేస్తున్నావు, ఎంత ప్రేమ చూపిస్తున్నావు. అరటిపండు పెట్టినప్పుడు తొక్క ఒలిచి పెడుతున్నావే ప్రేమతోటి. మా ఆవిడే చేసిందండి, మీరు రేపు వస్తారని నిన్నను అంత కష్టపడి చేసింది, ఎవ్వరు చిన్న ముక్క కూడా తినద్దు, ఆయన వెళ్ళిన తర్వాత శేషంగా తిందామని దాచామండి, మీరు ఒక్క ముక్కైనా తినాలండి అని అంత పట్టుపట్టి ఆయన తినాలని తాపత్రయపడుతున్నావే. మరి ఈశ్వరుడి విషయంలో ఆ ప్రేమ చూపించాలంటే మనసులోంచే కదా పొంగాలి. అందుకని మనసుని తేవడం కష్టం. మారేడు దళాలు ఏదో కష్టపడితే తెచ్చుకోవచ్చు, చెయ్యి ఈశ్వరుడు ఇచ్చిందే, ఏదో పుస్తకం చూసైనా శ్లోకం చెప్పచ్చు. కానీ మనసుని ఎలా ఆపుతావు? అది యాంత్రీకరిస్తుంది, అపార వేగంతో పోతుందే. దానికి ఉన్న సాధనం ప్రాణాయామం చేసి దాన్ని నిలబెట్టాలి. ముందు నిలబెట్టి ప్రారంభం చేస్తే పూజా ప్రక్రియ ఎలా ముందుకెడుతుంది, ఆ పూజా ప్రక్రియ ద్వారా మనిషి ఎలా సార్థక్యత వైపుకి అడుగులు వేస్తాడు, ఎలా కృతజ్ఞతని ఆవిష్కరిస్తాడు, పూజ చేసిన వాడు ఎందుకు పూజనీయుడైపోతాడు, ఆ పూజ అన్నది ఎందుకు అంత గొప్ప విశేషంగా పరిణమించింది, దాని చేత ఎలా ధన్యత పొందుతాడు అనేటటువంటిదే మనిషి ప్రధానంగా గ్రహించవలసినటువంటి విషయం. ఇందులో మీకు నేను ఒక విషయాన్ని ఇవాళ ప్రధానంగా మనవి చేస్తాను. ఎప్పుడైనా సరే పగలవనివ్వండి, రాత్రవనివ్వండి, ఎప్పుడు పూజ చేయనివ్వండి, దీపం పెట్టకుండా పూజ ప్రారంభించరు. దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. అది మంగళప్రదమైన దీపము అనడానికి గుర్తు ఏమిటంటే కాస్త పసుపో కుంకుమో ఓ పువ్వో దాని మట్టు దగ్గర వేస్తాం, వేసి పూజ మొదలు పెడతాం. దీపం పెట్టడం ఎందుకు అసలు? మనం పెట్టిన దీపం యథార్థమునకు సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కన్నా గొప్పదైనటువంటి దీపం కాదు. మీరు శివస్వరూపంగా చెప్పండి, విష్ణుస్వరూపంగా చెప్పండి, సూర్యచంద్రులు ఇద్దరూ కూడా వాళ్ళకి కన్నులు. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం అంటున్నామా? సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన నేత్రములు. ఆయన నేత్రముల కాంతి ముందు నేను వెలిగించినటువంటి దీపం ఎంత వెలవెలపోతుంది. అన్ని కాంతులకు నిలయమైన సూర్యచంద్రాగ్నులను కన్నులుగా కలిగిన వాడికి నేను దీపం పెట్టి ఉపచారం చేయనా? ఎందుకు అసలు ఆ దీపం? అది లేకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు పెట్టాలి? నాకు కనపడటం కోసం అండి. పోయి తెల్లవారుజామున పూజ చేసావు, పెట్టావు. అర్ధరాత్రి పూజలు ఉండవుగా. సాధారణంగా తెల్లవారుజామున చేస్తారు. పోనీ కాదంటారా? ఏదో పగటిపూట చేశారు. పగటిపూట ఉదయం 11 గంటలకి మధ్యాహ్నం 3ంటికి పూజ చేస్తుంటే దీపం ఎందుకు? ఎందుకు అసలు దీపం వెలిగించడం? ఇక 2, ధూపం. ఈశ్వరుడికి సువాసనాభరితమైనటువంటి ధూపాన్ని వేస్తారు. ధూపం వేరు, ధూమం వేరు, రెండిటికి తేడా ఉంటుంది. ధూపము సువాసనాభరితము, ధూమము పొగ, అది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ధూపం వేస్తాం, చందనాన్ని అలదుతాం, నైవేద్యాన్ని పెడతాం, అలాగే పుష్పములతో అర్చన చేస్తాం. యథార్థమునకు భగవంతుని యందు ప్రేమ పొంగితే పూజ చేసినప్పుడు చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములతో పూజ చేస్తారు అని. అందులో కోట కట్టడం అని ఉంటుంది మానసికంగా. శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క చతుషష్ట్యుపచార స్తోత్రం అని చేశారు. 64 ఉపచారములు చెప్తారు అమ్మవారికి. మనం అంటే ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాం. శంకరాచార్యులు వారు అర్ఘ్యజలాలు ఎలా తయారు చేయాలో చెప్తారు, పాదోదకం ఎలా తయారు చేయాలో చెప్తారు. నిజంగా అవన్నీ తయారు చేసుకోవడమే పూజ. ఎందుకంటే పూజ కొరకు చేసే ప్రయత్నము పూజలో అంతర్భాగమే అయినప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి అంటే ఎంత సమయం పడుతుంది? అంత సమయం లేదు. ఒక్క అక్షత గింజ వేసినా ఈశ్వరుడు ఒప్పుకుంటాడు. ఎంత అడుగుతాడో అంత తేలికగా తృప్తి కూడా పడిపోతాడు ఆయన. మనసు ప్రధానం. మరి దీపం ఎందుకు పెట్టడం అంటే, యథార్థమునకు దీపం ఎందుకు పెడతారంటే, ఇందాక నేను మీకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు స్ఫురణకి తెచ్చుకోండి. 64 ఉపచారములు చేయలేకపోతే 16 ఉపచారములు చేయి. షోడశోపచారములు అంటారు. 16 ఉపచారములు కూడా నేను చేయలేనంటే పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారములు చెయ్యాలి. ఏవవి అంటే, దీపం పెడతారు. ఎందుకు దీపం అంటే, ఈశ్వర మీరు నాకు కన్నులు ఇచ్చారు, ఈ కన్నులు నేను తెచ్చుకోలేదు, ఈ కన్ను నేను నిర్మించుకోలేదు. నిజంగా కన్ను ఎంత అద్భుతం అండి! అసలు ఈశ్వర నిర్మాణ ప్రక్రియ ఎంత అద్భుతం! కంటి మీద ఉన్న రెప్ప కంటిలో అంతర్భాగము కాదు, కానీ నోటికి బయట ఉన్న పెదివి నోటిలో అంతర్భాగం. నోటిని పెదవులు మూసి ఉంచుతాయి, కానీ నోటిలో పెదవి అంతర్భాగం. అందుకే దంతముల నుండి మాటలు వస్తాయి, లో నుండి మాటలు వస్తాయి, పెదవులు కలుసుకున్నా మాటలు వస్తాయి. ఇది పెదవులు నోటిలో అంతర్భాగం, కనురెప్ప కంటిలో అంతర్భాగం కాదు. చూడ్డానికి కనురెప్పకి సంబంధం లేదు, కానీ చూసే కంటిని రెప్ప కాపాడుతుంది. కానీ కనురెప్ప ఎప్పుడు వేసి కంటిని కాపాడుకోవాలో ఈశ్వరుడు నీ చేతిలో పెట్టాల. ఎందుకంటే మర్చిపోయానని కళ్ళు పాడు చేసుకుంటామని. ఎంత ఉపకారం అయింది! కనురెప్ప తనే పని చేసేస్తూ ఉంటుంది. కొంచెం కన్ను వేడెక్కింది అనేటప్పటికీ పడి పైకి లేచిపోతుంది. అడ్డొచ్చినట్టుగా కూడా లేకుండా, ఏదో చీకటైపోయినట్టుగా లేకుండా టక్కున పడి పైకి లేస్తూ ఉంటుంది. కంటిని నీరు ఉబకకుండా వేడెక్కకుండా కాపాడుకుంటూ ఉంటుంది. నిద్రపోయాడు, రెప్పలేయడం మర్చిపోయానండి అనక్కర్లేదు, అవే పడిపోతాయి. ఏదో తల మీద జుట్టు పొడుగ్గా ఇలా పెరుగుతుంది, కంటికి ఉన్నటువంటి రెప్ప వెంట్రుక ఇలా పెరుగుతుంది. ఏదో ఆనకట్ట నుంచి పడ్డ నీళ్లు ఇలా లేచినట్టు కనురెప్పకి చివర ఉన్న వెంట్రుకలు ఇలా ఉంటాయి. ఎందుకని? ఇలా కనురెప్ప మూసి ఉంటే లోపలికి ఏ కీటకం ప్రవేశించడానికి వీలు లేని లోహ తడిక కింద అడ్డు నిలబడతాయి. కంటిలోకి నిద్రపోతున్నప్పుడు కూడా ఏవి వెళ్ళడానికి వీలు లేదు. ఎవరు పెట్టారు ఇవన్నీ? తల మీద వెంట్రుకలు పొడుగ్గా పెరిగిపోతుంటాయి. నా కనురెప్పకున్న వెంట్రుకలు కూడా అలా పెరిగిపోయి పొడుగైపోయి బరువు అయిపోయి కనురెప్పలు పడిపోతున్నాయండి అనవలసిన అవసరం ఉంటుందా? అలా ఉండదు. అవంతే అలాగే ఉంటాయి, అంతే. అలా బరువు ఎక్కనివ్వడు, అవి అలా పెరగవు. వాటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎవరు చేస్తున్నాడు అవన్నీ? మరి కంటి విషయంలో ఆయన నీకంత ఉపకారం చేశాడే, ఈ ఒక్క కంటి మీద లోపల నుండి ఆయన కాంతి పడితే ఈ కన్ను బయట వాటిని చూస్తోంది.
దేహం శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి కుండను బోర్లించారనుకోండి, 9 కన్నాల్లోంచి కాంతులు వస్తాయి. ఇవి కుండవా కన్నాలవా? దీపానివి. అలాగే ఇక్కడ ఉంటాడు ఈశ్వరుడు. ఆయన తేజస్సు కంటి మీద పడి కన్ను చూస్తోంది. వెనక తేజస్సు ఆయనది, ముందు చూపు కంటిది. ముందుకి కన్ను చూసి పట్టుకోగలుగుతోంది. ఇప్పుడు కన్ను చూస్తోంది కాబట్టి నువ్వు ఎన్ని సుఖాలు పొందుతున్నావు. గుడిని చూసి సంతోషిస్తున్నావు, శివలింగం చూసి సంతోషిస్తున్నావు, శారదమ్మని చూసి సంతోషిస్తున్నావు, పువ్వులు చూసి సంతోషిస్తున్నావు. అంత ఉపకారం చేసి దృష్టినిచ్చి ఇన్నిటిని చూసి నేను సంతోషించేటట్టు చేసిన నీకు నేను ఏ ఉపచారం చేసి కృతజ్ఞత చెప్పగలను? నా సాధ్యమే, నేను చెయ్యలేను. అందుకే నేను మాటలు కూడా ఇన్ని చెప్పలేను, నా వల్ల కాదు. ఎన్ని మాటలని చెప్పను? నిన్న నన్ను ఎన్ని చూసి సంతోషించానని నీకు ఏకరవు పెట్టను? నా వల్ల కాదు. అందుకే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగులో అన్నీ కనపడ్డట్టు దీపపు వెలుగులో ఈ కన్ను చూస్తే నేను సంతోషిస్తున్నానని నీకు కృతజ్ఞత చెప్పడానికి, నాకు కళ్ళిచ్చి కాపాడిన నీకు కృతజ్ఞత చెప్పడానికి, అవి వాడుకోవడానికి ముందు ప్రాతకాలంలో దీపం పెట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు పూజ ఏది? కృతజ్ఞతావిష్కారము. ఆయనకి దీపం కావాలా? దీపం వెనక నీ మనసు కావాలా? నీ ప్రేమ కావాలి. ఇచ్చినవాడు వాడు అన్న గుర్తింపు ఉంటే, వాడు నువ్వు చూస్తున్నవి ఏవో వాడు చూస్తున్నాడని నువ్వు ఏ భావనతో చూస్తున్నావో వాడు చూడగలదన్న నాడు నువ్వు ఆ కంటిని ఇంకొకటి చూడడానికి, ఇంకొకలా చూడడానికి వాడగలవా? అందుకే భక్తి నియంత్రిస్తుంది మనిషి నడవడిని. కాబట్టి ఇప్పుడు పూజ కృతజ్ఞతావిష్కారము. ఇప్పుడు నేను మీకు పూజ అన్న దాంట్లో కృతజ్ఞత అనడానికి దీపం ఎందుకు పెడతారు అన్నది చెప్పాను. ఇప్పుడు నాకు మీరు ఒక జవాబు చెప్పండి. దీపం పెట్టడానికి వీళ్ళు మాత్రమే అధికారులు అని మీరు నిర్ణయించగలరా? ఆ కృతజ్ఞత, ఆ ప్రేమ భావన ఎవరున్నదో, ఎవరి ఎందున్నదో వారు ఎవరైనా అర్హులే. దానికి తరతమ భేదాలు ఎందుకుంటాయి? ఎక్కడి నుంచి ఉంటాయి? ఏమో ఎవరి మనసులో ఏ పరవశంతో ఆ దీపాన్ని పెడుతున్నారో. లౌకికమైన దీపము గొప్పదే, కానీ దీపం వెనక ఎవరి మనసులో ఏ పొంగుందో అది తెలిసేది కాదు. అది ఈశ్వరుడు ఒక్కడు మాత్రమే తెలుసుకోగలడు. లోపలి పొంగుని వాడు చూడగలడు. కాబట్టి పూజ యందు యథార్థమునకు తరతమ దోషములు లేవు. అది కృతజ్ఞతావిష్కారము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.